82వ కీర్తనలో కోయాక్సిడెంట్గా కోయాక్సిడెంట్గా 7వ వచనంలో అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు అనే మాట ఇక్కడ ఆసాపు రాశారు కదా. చావు గురించి రాశారు. అంటే నిన్న ఆయన చనిపోయారు, ఈరోజు కీర్తనలో ఆ మాట రాయబడి ఉంది. చావు అనే పదం మన జీవితంలో కామన్ వర్డ్, అది సాధారణమైన పదమే. దానికి మనం కంగారు పడి పెద్ద ఏదో బెంబేలెత్తిపోయి చేయాల్సిందేం లేదు. మనిషి పరిపక్వతను బట్టి మరణానికి స్పందించే తీరుంటుంది. అమ్మా బాగా వినాలి. మనము ఆత్మీయంగా ఎంత ఎదిగామో మన ఆత్మీయ స్థితిని బట్టి ఒకరు చనిపోయారు అంటే దానికి మనం స్పందించే విధానం మన ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది. కొంతమందికి హార్ట్ అటాక్ చచ్చిపోతారు ఎవరైనా చనిపోయారంటే. అది ఎంత మాత్రము సరైనది కానే కాదు. మరణం అనేది నిజంగా మనం క్రైస్తవులమైతే అది సహజం, అందరికీ తథ్యం. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒక రోజున అది కామన్ విషయం. దానికి పెద్ద భయపడి కంగారు పడి గుండెలు బాదుకొని, ఇప్పుడు దగ్గర వాళ్ళు అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మనం కట్టుకున్నవారు అవ్వచ్చు, మనం కన్నవారు అవ్వచ్చు, మన తోబుట్టువులు అవ్వచ్చు, దానికి మనం చచ్చిపోతామా? కాదు కదా. అయితే మనమందరం క్రైస్తవులు చేయాల్సిన పని ఏంటంటే మరణానికి మనం సిద్ధపడాలి. మరణానికి మనం సిద్ధపడాలి. సిద్ధపడినావా పాడితే సరిపోదు. ఇప్పుడు అది నీకు తెలుసు కదా. మరి నువ్వు చెప్పు, ఇప్పుడు ఈరోజు నువ్వు చచ్చిపోవడానికి సిద్ధమేనా? ఆర్ యూ రెడీ టు డై టుడే? ఈరోజు నీకు మరణం వస్తే నువ్వు సిద్ధమా? అమ్మో ఈరోజా? అట్లుండొద్దు. ఈరోజు మరణం నీకు వచ్చిద్ది అన్నా కూడా ఓకే, నో ప్రాబ్లం, నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నరేష్ ఫోన్ చేసి ఆటో రా అని ఎప్పుడు చెప్తారు? నేను రెడీగా ఉన్నాం బాబు తొందర రా అంటారు. రెడీ కాకుండా ఫోన్ చేస్తారా? మరి ఇప్పుడు మనం బండారుగూడెం వెళ్ళడానికే సిద్ధపడి ఫోన్ చేస్తే పరలోకం అనే ఊరేగా, అది కూడా పట్టణం, పరలోక పట్టణం, మరి అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడొద్దా? క్రైస్తవులందరికీ తెలుసు సిద్ధపడాలని, కానీ క్రైస్తవులు ఎవ్వరూ సిద్ధపడట్లేదు. నేను మరలా చెప్తున్నాను, ఇది పెద్ద తప్పు. ఏది పెద్ద తప్పు? మరణానికి సిద్ధపడకపోవటం పెద్ద తప్పు. నీకు తెలియకపోతే సిద్ధపాటు లేదంటే ఓకే, అయ్యా మేము ఫోన్ చేయలేదుగా అప్పుడే ఎందుకు వచ్చినావు బాబు నరేష్ అంటే వాడు కూడా కరెక్టే, నేను ఏదో మరి వచ్చిన అంటాడు. ఫోన్ చేసినాక వచ్చిన తర్వాత కూడా మీరు సిద్ధపడలేదంటే మీ పొరపాటే. అంటే ఆల్రెడీ మనకు పిలుపుందా? నరులారా తిరిగి రండని పిలుపుంది. ఎప్పుడో ఒకరోజు వెళ్ళాలి. మరి తెలుసు కదా, నీకు వెళ్ళాలని తెలుసు కదా. వెళ్ళాలని తెలిసినప్పుడు మనం సిద్ధపడాలి. ఈ మాటలు దేవుడు వింటున్నాడు, మీరు వింటున్నారు. ఇప్పటికీ మీరు సిద్ధపడలేదనుకో, దేవుని దగ్గర మీకు సమాధానం దొరకదు,
దేవుని దగ్గరికి వెళ్తారనే గ్యారంటీ కూడా లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పోవటం ఖాయం అన్నప్పుడు పోవడానికి సిద్ధపడటం కూడా ఖాయమే. సిద్ధపడలేదంటే ఒకవేళ నువ్వు నమ్మలేదేమో అంటే నేను చచ్చిపోతానని నీకు నమ్మకం లేదేమో. మరి నేను చచ్చిపోతానని నీకు నమ్మకం లేకపోతే నువ్వేం చేయవు? సిద్ధపడు. ఇప్పుడు నేను ఉరుగు పోవాలంటే సిద్ధపడాల్సిందే. సిద్ధపడట్లేదంటే అర్థం ఏంటి? నేను పోతానో పోను అనే డౌట్ ఉంది నాకు, అందుకే సిద్ధపడట్లా. మీరు కూడా అమ్మా వినాలి, బాగా వినాలి. ఇవి చిన్న మాటలు కావు, ఇవి జోకులు కావు, కథలు కావు. ఇది మన జీవితంలో మనం అనుభవించవలసిన మాటలు. ఇవి మనం ఎదుర్కోబోవలసిన రోజు ఒకటి ఉంది. సిద్ధపడకపోవడానికి కారణం మొదటిది, మనం చచ్చిపోతామనే నమ్మకం మనకి లేకపోవాలి. అంటే నేను చావనులే, ఇప్పుడే చావనులే అంటే చావనులే అని కాదు, ఇప్పుడే చావనులే అంటే ఎట్ట చెప్పగలవు? ఏంటి నీ గ్యారంటీ ఏంటి? మన నారాయణ గారు నిన్న చచ్చిపోతారని ఎవరన్నా అనుకున్నారా? నేను ఇక్కడ నిన్న ప్రార్థన చేసుకుంటాను, ఇక్కడ పడుకొని సాపేసుకొని. శనివారం కదా, వరమ్మగారు ఫోన్ చేశారు, అయ్యా యేసుబాబు ఒక్కడే వెళ్ళిండు, నారాయణ గారిని తీసుకెళ్ళారు, కొంచెం మీరు కూడా వెళ్ళండి అంటే, ప్రార్థనలో ఉన్న కదా పోదంలే అన్నట్టు ఇంకొక అర్ధగంట అలా ప్రార్థన చేసుకొని కొంచెం కునుకుపాటు వచ్చింది. అట్లా కునుకుపాటులోకి వెళ్ళిపోయిన ప్రార్థనలోనే, ఎందుకన్నా మంచిది ఫోన్ చేద్దాం అని ఫోన్ చేసేసరికి న్యూస్ వచ్చింది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మనకెవ్వరికీ గ్యారంటీ లేదు, నాతో సహా. రేపు టైం ఉందిలే, ఎల్లుండి టైం ఉందిలే. బైబిల్ ఏం చెప్తుంది? నేడే, ఇదే అనుకూల సమయం. ఇక నువ్వు ఆలోచించడానికి లేదు. ఇక మరలా చెప్తున్నా, మనం ఖచ్చితంగా ఈ దేహాన్ని విడవలసిన రోజు దూరంగా లేదు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్నట్టు ఇప్పుడు కాదులే, పెద్ద పెద్ద భ్రమది. సైతాను మీ చెవులో ఊదుతుంది కదా, హే ఇప్పుడేమైంది నీకు? నో 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 నో, ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. నా మాటలు కొంతమందికి అర్థమవుతున్నాయి, కొంతమందికి ఏమో మరి అర్థం కావట్లేదేమో, నాకు అర్థం కావట్లేదు. కానీ అర్థమైనా కాకపోయినా నేను చెప్పేవి నిజాలు. సిద్ధపడకపోవడానికి మొదటి కారణం ఇప్పుడు కాదులే అనుకోవడం. రెండవది సిద్ధపడ్డానికి ఏముందిలే, చచ్చినాక ఏమైద్దో అనే రెండవ భ్రమిది. మొదటిదేమో ఇప్పుడు చావములే అనేది. రెండవది దీనికి సిద్ధపాటు ఏంది, ఉన్నంతకాలం ఉంటాం, పోతే పోతాం, ఆ పోయినాక నరకం ఉందో పరలోకం ఉందో వీళ్ళు చెప్పేది మనం ఎవడు చూసినవా అనే అహంకారం, అనే అవిశ్వాసం, అనే అపనమ్మకం నిన్ను సిద్ధపరచకుండా ఆపుద్ది. ఇప్పుడు రాదులే ఆటో, ఇప్పుడు రాదులే బస్సు, ఇప్పుడు ఆడొచ్చిద్ది ఆ ట్రైను అనుకుంటే ఆగి పండుకుంటావు, మంచిగా బోధింటూ ఉంటావు. వామ్మో వస్తుందంటే ఎక్కడ మొత్తం వదిలేసి, ఎక్కడ వదిలేసి గబ్బ రెడీ కావటమే. చెప్పండి అమ్మా, రెండోది ఏమన్నా ఉందా? మీలో లేదనకండి. మొదటిదేంటి? ఇప్పుడే చచ్చిపోములే అనుకుంటున్నారా? చాలా తప్పది. రెండవది, ఆ పోతే పోతాంలే, మరి ఇక పోవడం టైం వచ్చినప్పుడు పోతాం, మరి పోయినాక ఎవడు రాజో ఎవరు మంత్రో అనుకుంటారా? అది కూడా చాలా పెద్ద తప్పు. అది కూడా చాలా పెద్ద తప్పు. నరకం లేదు, పరలోకం లేదు అన్యులు అనుకుంటే ఆశ్చర్యం ఏం లేదు. కానీ దేవుణ్ణి నమ్మి కూడా మందిరానికి వస్తూ కూడా, బల్లలో చేయి వేస్తూ కూడా ఇంకా నీకు పరలోకం మీద నరకం మీద నమ్మకం కలగలేదంటే నీ అంత భ్రష్టులు ఇంకెవరు ఉండనే ఉండరు. అర్థమవుతుందా? తప్పు, చాలా తప్పు.
ఉంది. దేవుడున్నాడు అంటే పరలోకం ఉంది, నరకం ఉంది. ఎందుకంటే దేవుడు చేసిందే కదా కూడా. ఇంతకీ ఏం సిద్ధపడాలి? సిద్ధపడకపోవడానికి 2 కారణాలు చెప్పా. ఒకటేంటి? ఇప్పుడు జావంలే. రెండవది సచ్చిన తర్వాత ఏముందిలే. ఈ 2 కారణాలు. ఇంతకు సిద్ధపడటం అంటే ఏంటి? వాట్ ఈజ్ అవర్ ప్రిపరేషన్? సిద్ధపడడం అంటే ఏంటంటే పాపాలను, తప్పులను, చెడును మన జీవితంలో నుంచి మనం తీసివేసుకోవడం, మానివేయడం. ఏ పాపాలు, ఏ తప్పులు, ఏ అపరాధాలు చేస్తున్నాం మనకు తెలుసుగా. మనం ఇప్పుడున్నంత మంచివాళ్ళం కాదుగా, చర్చిలో ఉన్నంత మంచివాళ్ళం కాదుగా. ఇంటికి పోయినాక తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మనస్పర్ధలు ఉంటాయి, సెల్ ఫోన్లో, టీవీలు, అసూయలు, పగలు, అక్రమ సంబంధాలు, అబద్ధాలు, బూతులు ఇవన్నీ ఉంటాయిగా. వీటన్నిటినీ మర్యాదగా మానివేయడం సిద్ధపడడం అంటే. ఎందుకంటే ఇవి ఉంటే పరలోకం లేదు, మరి ఇవి ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళేది లేదు. కాబట్టి వీటికంటే మనకు ముఖ్యం పరలోకం గనుక దానికోసం వీటిని విడిచిపెట్టాల్సిందే. లేదు విడిచిపెట్టనంటే నరకమే గతి, ఇక వేరేది లేదు. నరకానికి వెళ్ళేటట్టు అయితే విడిచిపెట్టడం అవసరం లేదు. బలవంతమైన లేదండి. ప్రభు ఎవ్వరిని బలవంతంగా బాప్తిస్మాలు ఇవ్వు, బలవంతంగా గుడికి లాగు, బలవంతంగా వాళ్ళని మతంలోకి దించు ఏం లేదు. చెప్తాం, విన్నవారు రక్షణ పొందుతారు, నమ్మని వారు శిక్ష పొందుతారు, అంతే. కాబట్టి మీకు పరలోకం ప్రభు కావాలంటే నాకు కావాలనుకున్నా, కాబట్టి అన్నిటికీ దూరంగా బతుకుతా ఉన్నా. ఇంకా ఏమైనా ఉంటే సరి చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు దేవుడు కావాలా, దేవుడిచ్చే పరలోకం కావాలా. అది మొదటిది. రెండవది సిద్ధపడడం అంటే ఏంటంటే, అమ్మా బాగా వినండి, మరి చేయలేకపోతున్నాం కదా, ప్రయత్నాలు చేస్తారా లేదా? మీరందరూ పాపం మానడానికి సాధ్యమైనంత వరకు అందరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది, అవట్లా, మన వల్ల కాట్లా. ఏడైతుంది అయ్య గారు, ఉండాలనుకుంటాం కానీ ఉండలేకపోతున్నాం, చెయ్యొద్దనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం, మాట్లాడొద్దనుకుంటున్నాం కానీ మాట్లాడలేకపోతున్నాం. అయితే ఇది మానాలంటే ఇంకొకటి మీరు ప్రారంభించాలా, ఇంకొకటి చెయ్యాలా. ఏంటంటే అది భక్తి చెయ్యాలా. భక్తి అంటే రోజు ప్రార్థన చేయాలా, రోజు బైబిల్ చదవాలా, రోజు ఆరాధన చేయాలా, రోజు దేవుని వాక్యాలు సెల్ ఫోన్లో, టీవీలలో వినాలా. ఇవి చేస్తుంటే అవి చేయలేరుగా. ఏవి? తప్పులు, పాపాలు, అపరాధాలు, ఇవన్నీ మీ జీవితంలో నుండి ఇవి వెళ్ళగొడతాయి. ఏవి? ప్రార్థన మీ జీవితంలోకి వచ్చిందనుకో, వాక్యం మీ జీవితంలోకి వచ్చిందనుకో, ఆరాధన మీ జీవితంలోకి వచ్చిందనుకో, ఇవి వచ్చి వాటిని వెళ్ళగొడతాయి. ఇవి లేవనుకో అవి పోవు. సింపుల్గా మాట చెప్తున్నానండి బాగా. మా చీకటి ఉంది, ఏం చేస్తే పోయిద్ది? వెలుగు వస్తే పోయిద్ది. వెలుగు లేకుండా చీకటి, నువ్వేమన్నా చెయ్యి, వెలుగు వస్తేనే చీకటి పోయిద్ది. అట్లనే పాపం మన జీవితంలో నుంచి పోవాలి అంటే వాటిని పారద్రోలే ఆయుధాలు ప్రార్థన, దేవుని వాక్యం, ఆరాధన, దేవుని మందిరానికి రావడం, దేవుని వాక్యాన్ని వినడం. ఇవి రెగ్యులర్గా మీరు చేస్తుంటే అవిగా మీ దరిదాపుల్లోకి రావు. ఎవరైతే ప్రార్థన చెయ్యరో, ఎవరైతే వాక్యం చదవరో, ఎవరైతే వాక్యం వినరో, ఎవరైతే ఆరాధన చేసుకోరో, ఎవరైతే దేవుని మందిరానికి క్రమంగా రారో వాళ్ళు వీటిని మానలేరు.
ఇవి చేయడం వలన మీ ఆత్మ బలపడుద్ది, మీ శరీరం బలహీనమైద్ది. అప్పుడు మీరు పరిశుద్ధంగా బ్రతకగలరు. ఇది ఓపెన్ సీక్రెటే, ఇది పెద్ద మర్మం కూడా ఏం కాదు, మీకు తెలిసినయే. కానీ తెలిసినా కూడా మనం వాటిని చేయలేకపోతున్నాం. చూడండి, అది మన పొరపాటు. అమ్మా అంటున్నారా? క్రమంగా బలలో పాలు పొందాలి. బలారాధన అంటే ఒక భయం గుండెల్లో రావాలి. తెలుసో తెలియకేమైనా పొరపాటు చేస్తే గుండె బాదుకొని దేవుని దగ్గర ఏడ్చి ఒప్పుకొని క్షమాపణ పొంది ఫ్రెష్ జీవితాన్ని మరలా ప్రారంభిస్తే, బలారాధన తీసుకున్నావు, పశ్చాత్తాపం పడ్డావు, పాపక్షమాపణ పొందావు గనక పరలోకం గ్యారంటీ. కొంతమంది బలలో పోకుండా ఉండాన్ని బట్టి వాళ్ళ పాపాల చిట్టా వాళ్ళు పెంచుకుంటారు. పోయిన నెల ఎలా అంటే ఆ నెల పాపాలు అట్నే ఉన్నాయి, ఈ నెల ఎలా ఈ నెల పాపాలు కూడా అట్నే ఉంటాయి, వచ్చే నెల కూడా అవి కూడా అట్నే ఉంటాయి. అవన్నీ నిన్ను ఎడ తీసిపోతాయి. అది నువ్వు మనిషి అన్నప్పుడు సహజంగా కొన్నిసార్లు తెలుసో తెలియకో మన ప్రమేయము లేకుండా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో మనము పాపము చేసినను మనకి ఉత్తరవాది మనకున్నాడు. ఉత్తరవాది అంటే న్యాయవాది అని ఉంటుంది, లాయర్. యేసయ్య ఎవరు? లాయర్ని ఎందుకు పెట్టుకుంటాం? మన తప్పుల్ని వాదించడానికి. అయ్యా మరి ఏదో పొరపాటు అయింది, జరిగిపోయింది అని లాయరు కొన్ని సెక్షన్ల ప్రకారం జడ్జికి మన పక్షంగా వాదిస్తే, ఇక జడ్జి కూడా ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. మరి అసలు ఒప్పుకోకపోతే, అసలు పాపాలే ఒప్పుకోకపోతే, లాయర్ దగ్గరికే వెళ్ళకపోతే ఎవరు చేస్తారమ్మా? ఎవరు చేయరు. అవి ఎట్నే నిలుచుంటాయి. ఏమైనా అర్థమవుతుందా మీకు? అమ్మా ఏమైనా అర్థమవుతుందా? సిద్ధపాటు అంటే ఇది. ప్రతి నెల బల్లారాధనకు వచ్చి ఈ పోయిన నెలలో మనం ఏ పొరపాట్లు చేశామో, జనరల్గా పొరపాటు చేసిన రోజే ఒప్పుకోవాలి. మరలా ప్రభువు బల్ల దగ్గరకు వచ్చిన వెంటనే అవన్నీ గుర్తు చేసుకొని, గుర్తు రాకపోతే ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి గుర్తు చేయమని అడిగి, గుర్తొచ్చినవన్నీ మనస్ఫూర్తిగా ఒప్పుకొని, ఇంకెప్పుడు చెయ్యను ప్రభువా అని తీర్మానం తీసుకొని, తప్పు చేయకుండా ఉండడానికి కావలసిన శక్తిని, బలమును నాకు దయచేయి ప్రభువా అని ప్రభువుని అడుక్కోవాలి. అప్పుడు దేవుడు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, మనము తప్పు చేయకుండా ఉండే అధికారాన్ని కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు మనం సిద్ధంగా ఉంటాం. ఏ రోజున పిలుపు వచ్చినా కూడా క్లీన్గా ఉంటాం కాబట్టి చలో పరలోకం అంతే. దానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది పద్ధతి, ఇది క్రైస్తవ పద్ధతి. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? ఆ వారంలో చేసిన తప్పిదములు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు దానికి స్పందించాలా. కొంతమంది బుద్ధి లేనోళ్ళు వాక్యం సరిగా వినరు, విన్నా కూడా ఇక ప్రార్థన చేద్దాం అనగానే లేచడిపోతారు బయటికి. అంటే ఎంతసేపు విన్న వాక్యం నీకేం పట్టలా, ఇంతసేపు విన్న వాక్యం నీ హృదయాన్ని ఏం తాకలా, ఇంతసేపు విన్న వాక్యం నీకు కన్నీటినేమి తెప్పించట్లా, అందుకే ఆయిగా లేచడిపోతున్నావు. వాక్యం విన్న వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీళ్లతోని ప్రభువా నాతోనే మాట్లాడినావు, నిజంగానే నా జీవితమే అట్లుంది, నన్ను క్షమించయ్యా అని ఏడ్చి మొత్తుకొని ప్రభు పాదాల దగ్గర మన తప్పిదములన్నీ ఒప్పుకోవాలి. అప్పుడు ఆ వారం అంతా క్లియర్ అయిపోయింది. అవునా? ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసుకోవాలి మన తప్పులు, ఏ వారానికి ఆ వారం క్లియర్ చేసుకోవాలి మన తప్పులు, ఏ నెలకు ఆ నెల క్లియర్ చేసుకోవాలి తప్పులు. అప్పుడు మనం అన్నీ క్లియర్గా ఉంటే ప్రభు పరలోకానికి పిలుపు వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం. ఈ పద్ధతి ఎవరికన్నా అసలు ఐడియా ఉందా? ఆలోచన ఉందా? చేస్తున్నారా? మరి చెయ్యకపోతే మీ కర్మేగా,
దేవుడు సంఘములో ఒక పద్ధతిని ఎందుకు నియమించాడు? ప్రతిరోజు ప్రార్థన చేయాలా, ప్రతిరోజు బైబిల్ చదవాలా, ప్రతి వారం గుడికి పోవాలా, ప్రతి నెలా పళ్ళలో చేయి వేయాలా? దెయ్యం బట్టి మాట్లాడే మాటలి. మరి ప్రతిరోజు ప్రతి వారం నువ్వేమన్నా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా బతుకుతున్నావా? మరి లేతే పాపమేగా, అవునా? మరి ఇంత భయంకరమైన పాపపు జీవితంలో బ్రతుకుతూ మరి ప్రార్థన చేయకుండా, మందిరానికి వెళ్ళకుండా, బైబుల్ చదువుకోకుండా, బల్లలో చేయి వేయకుండా మరి ఏమి నువ్వు పరిశుద్ధపరచబడతావు? అమ్మా ఇక్కడే ఉన్నారా? నేను దయచేసి మీ మంచి కోసమే చెప్తున్నా. దేవుడు ఒక ఆరాధనా క్రమాన్ని, సంఘ క్రమాన్ని పెట్టింది ఎందుకంటే మనల్ని మనం దేవుని రాకడకు కానీ, మన పోకడకు కానీ సిద్ధం చేసుకోవడానికి. మందిరానికి పని లేక రావాలా, లేకపోతే ఇంటి దగ్గర ప్రార్థన పని లేక చేసుకోవాలా, లేకపోతే ఇంటి దగ్గర ప్రార్థన లేకపోతే వాక్య ధ్యానం పని లేక చేయాలా? కాదు కదా. ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడతాం, వాక్యం చదువుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదంతా మన సిద్ధపాటు కోసమే. నానా దేనికోసం? ఇదంతా మన సిద్ధపాటు కోసం. నేను చాలా విషయాలు మీకు చెప్పాను అనుకుంటున్నాను, ఓకేనా? ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడినా బాగోదు, టైం కూడా లేదు. సో మీకు అర్థమైందా? ఒకటి, మనం మన మరణానికి సిద్ధపడాలి. అసలు మీకు తెలియకపోయిన విషయం ఏంటంటే, మనకి దేవుడు ఆయుష్నిచ్చేదే మనల్ని మనం ఈరోజైనా మారతారేమో, ఈరోజైనా సరి చేసుకుంటారేమో, ఈ వారంలోనైనా మారతారేమో, ఈ బల్లారాధనకైనా మారతారేమో అని దేవుడు మనకు కొంచెం సమయాన్ని పొడిగిస్తున్నాడు తప్ప మనం ఏదో పెద్ద నీతిమంతులమనో, పరిశుద్ధులమనో, భక్తులమనో కాదు. తీసేసుకుంటే పాపివి నరకానికి పోతామని మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అది ఎప్పుడు అర్థమైంది మనకి? అది ఎప్పుడు తెలిసిద్ది మనకి? ప్లీజ్ నా 2 చేతులు జోడించి మీ అందరికీ చెప్తున్నాను, నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు. హలో, నేను మిమ్మల్ని ఒక మాయలోకి తీసుకెళ్ళట్లేదు, నేను మిమ్మల్ని ఏదో మోసం చేయట్లేదు. బైబిల్లో ఏది రాయబడి ఉందో, ఏది నేను నమ్మి బ్రతుకుతున్నానో అదే మీకు నేను బోధిస్తున్నాను తప్ప మిమ్మల్ని ఏదో భయపెట్టడానికో, మిమ్మల్ని ఏదో భ్రమలోకి తీసుకెళ్ళడానికో, మిమ్మల్ని ఏదో ఇంకేదో చేయడానికో నేను ఇలా చెయ్యట్లేదు. అర్థం చేసుకోండి. చాలామంది అన్యులు పాస్టర్స్ని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు బతుకు తెరువు కోసం సేవకు వచ్చారు, జనాల్ని మోసం చేసి వాళ్ళు హాయిగా బతుకుతున్నారు, జనాలకి మాయ మాటలేవో చెప్తున్నారు. మాయ మాటలు ఇందులో ఏమున్నాయి చెప్పండి? అమ్మా మీరు ఒక 2000 కట్టండి, మీకు ఇంకా నమ్మకంగా మీకు పరలోకం దొరుకుద్ది అంటన్నా? ఓ 10,000 కట్టండి మీకు పరలోకం ఖాయమని చెప్తున్నానా? కాదు కదా. మారదాం, మనం మార్చుకుందాం, మనం పాపాన్ని మానివేద్దాం, మనం జాగ్రత్తగా బ్రతుకుదామని చెప్తున్నా. దీంట్లో తప్పేముంది? తప్పేమని కనపడుతుందా? కాబట్టి వాళ్ళంటే తెలియని వాళ్ళు, మీకు అన్నీ తెలుసు కనుక సిద్ధపడండి, సిద్ధపడదాం. సిద్ధపడి ప్రభు దగ్గర మన స్థానం సంపాదించుకుందాం. మరి ప్రభు అటువంటి మంచి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ నిలువు మోకాళ్ళ మీదకి వచ్చేయండి.